తీసుకెళ్ళవే మీరు చెప్పండి నేను చేస్తాను. ఏం చేయాలి మీరు చెప్పండి నేను చేస్తాను. అంత దూరం ఎవరో తెలిసి వచ్చేవాడు మీకేం తెలియదా? మనకే తెలుసు. మరి నాకేం తెలియదండి. మీకు తెలియక నాకు తెలియక మరి మా అమ్మని పిలుస్తాను. దానికి అన్ని విషయాలు ఏదో ఒకటి ముగ్గులు పెట్టండి. నేను మొదలు పెడతా. చింతలు తెలియదు. ఏంటి అలా చూస్తున్నారు? నేర్పించామైంది మా నాకు తెలియదా? చింతలు జన్మ అంటే మందే జన్మ, లవ్ అంటే మందే లవ్. అవును, మీ అమ్మ ఉన్నది మధ్య మధ్యలో చదువు తీస్తారా? ఉదయం ఎత్తమంటారు. ఎంతది వ్యాపారస్తులకు రాదు, వచ్చే ఓరకబాదు. ఆచార్య గారి కొడులే గతపాల పెట్టి ఎర్రగా కాల్చి ఇళ్ళగల కానించి మెడదాకా లెక్క పెట్టడానికి మీరు లేకుండా ఓతలు పెట్టి సమ్ముతం ఉండేవనుకున్నాయేమో. చెవులో ఎండ్రి మోసి సమ్ముతం అని ఎవరు తెలియదేమో. చింతలు నేనే ఒంగోలు సినిమా టికెట్లు తెచ్చా, ఇద్దరు సినిమాకి వెళ్దాం. నువ్వేమో సినిమా చూస్తుండో నేనేమో నేను చూస్తా ఉంటా. లవ్ అంటే మందే లవ్, జన్మ అంటే మందే జన్మ. కనపడలేదంటారు నీ నాది నక్కల బేగా. ఆ లాభం మెత్తగా మీ అమ్మాయి అనుకున్నారే. చిత్ర అమ్మ కనుక కాపీ పెట్టిన సుమారు తక్కువ సాంగ్ బాబులు పోకుండా అది పట్టుకురా. అమ్మ చిత్ర సుబ్బారావు గారికి పైకి ఎక్కువ పైన పడుతున్నాడు. సోనాడు పట్టరా గ్యాస్ తక్కువ. నీ దుంపదగా నీకు ఎప్పుడు గోళీ ఎక్కువేగా. దేవుడు ఇప్పుడే నీ దుంపదేగా అన్నారు. అదే బాకీ వాళ్ళని తిట్టారే. బాకీ వాళ్ళని మా ఇంట్లో తిడతారా? బాకీ వాళ్ళని తిట్టారు, పదార్థాలు మీటింగ్ పెట్టి తిడతారే. సరే కానీ మీరు మా ఇంటికి వచ్చి ఎంతకాలం అయిందిగా? ఏమారు లేదు. మీరు వచ్చిన కొత్తలో నాకు ఒక మాట ఇచ్చారు, మీకు గుర్తుందా అని. నీ మాట కోసం మా పేటలో నా వాటా అంతా అంటే ఇంకా నీ మాట తీరలా. అయ్యో నాకు మాట ఇచ్చారు బాబు. ఎవరు ఇచ్చిన పొద్దున రాసుకున్నావా? అదేం కాదు, కనకం నీకేం పర్వాలేదు. నీకు మాత్రం ఇప్పుడు ఏమొచ్చిపోయావు? నీ కోరిక నేను తీరుస్తానల్లా. నీ కోరిక నేను తీరుస్తానన్నా. నీ వయసు ఎక్కడా, నా వయసు ఎక్కడా, కొండెక్కడా కుర్చీ వచ్చే కులాసగా దశగాని నిన్ను ముట్టుకొని వస్తుండ అవుతానా? అది కాదులే బాబు, చలికాలం ఒంటరిగా పండుకోలేకపోతున్నా. అనుకోలేదు ఏ గంట వయసు ఎక్కండి ఒక్కదాన్ని మునుకోలేదు. మన కొట్లో ముగ్గురు గుమస్తాలు ఉన్నారు. ఒక్కొక్కరు 2 రోజులు డ్యూటీ చేస్తాను, 3 రోజులు అరవుతుందిగా 7 రోజులు కూర్చోవాలని పంపిస్తాను. గురకావాలని గుమస్తాను పంపిస్తామని ఆయన సుబ్బారావు గారు. సుబ్బారావు గారు చేసిన ఉందా? ఎత్తేసానా సుబ్బా? ఆ పేరు కదా ఇక్కడ ఎవరు లేరు తప్ప. నిన్నేరా? ఇందాక నుంచి ఒరే అన్న నిన్నేడు నీ బాబు నాన్న. ఏమని దుప్పట్లేదురా అని అంటారే. అంటారు ఉండాలి. ఏటికి పోగట్టమని నోటికి పేకట్టమని అంటారే అంటావు.
నా ఇంటికి వచ్చి నాకే నామాలు పెట్టాలనుకున్న లక్షాధికారుల చేత లంగాలు మడిపించారా, పోలీసుల చేత కోకలు మడిపించారు. నువ్వంటే నాకు ఒక లెక్కట్రా, ఒకసారి అంటే 100 సార్లు అంటా. ఒరే దుప్పట్లేవిరా అని అంటావే అంటావు. ఆంధ్ర రాష్ట్రానికి అవతార పురుషుడైన పెద్ద సుబ్బారావు సొంత నన్ను పెట్టుకున్నా అంటావే. అయినా నాకేం తక్కువ, వ్యవహారం తక్కువ, వ్యాపారం తక్కువ, ఎరుపు తక్కువ, తుక్కు వెదవా. మీకన్నిటికంటే ఎరిపే ఎక్కువరా. పొద్దుపోగానే ముసుగులేసిన మా పంపల తూరి మేము రాసిస్తున్న చుట్టూ మా విట్లకు అందించి వాళ్ళ నుండి సమాచారం తీసుకొచ్చి మాకు చెప్పి అమ్మాయి మేళాన్ని పెంచి పడుకుంటే పిసికావు కదరా. ఏమిటి పిసికింది? కాళ్ళు. ఎవరు? నువ్వు. ఎవరికి? అమ్మాయికి. ఎవరికి? అమ్మాయికి. అమ్మాయి ఎవరు? నా కూతురు, నా ఫ్యామిలీ, నా ఓన్, నా సొంతం, నా ఇష్టం వచ్చినట్టు విసుక్కుంటా. ఏ నీకు విసుకలేదనే? నీకు పెట్టలేదనే? నీకు పెట్టాను కదే. వేడి వేడి పొట్లాలు తెచ్చిస్తే ఉప్పు ఉప్పు అని పూదుకుంటూ తింటివే. ఇది నిందుగానే పీక్కు అని పీసు మీద. ఏ నీకు విసుకలేదుగా అని తీర్చా. నా ఇంట్లో బరికిరావు. ఎవరి హౌస్? నాది. దిస్ ఈజ్ మై హౌస్. ఈ ఇంటికి ఖర్చు వేసిన ఖర్చు రసీదు నా దగ్గర ఏం ఉండదు. బజారుకి వెళ్ళి నాకు స్వీట్ బస్తాలు తెస్తున్నారంటే ఆ రసీదులు నీ పేరు రాయించుకుంటా. అయితే ఎవరో ఇంటి పట్ట కలిసి నా దగ్గర ఉన్నాయి. అయితే ఇప్పుడు నేను పెట్టింది ఏమీ లేదు. అసలేమీ లేదు. అసలు ఏమీ లేదు. ఎందుకైతే మంచిది కొంచెం ఆలోచించుకుంటే నా వద్ద ఏమున్నదయ్యా? ఏ గాత్రం రా? గాడిద తర్వాత నీకే పుట్టిందిరా ఈ గాత్రం. అయితే ఇప్పుడు నేను పెట్టింది ఏమీ లేదు. అసలేమీ లేదు. అసలు ఏమీ లేదు. అదే ఏది? ఆ కనపడది దానినే వెలగైన వెచ్చించి వెచ్చించి నా నక్కిలిసి నాకు ఇస్తే నేను పోతాను. పోయి కమిటీ వాళ్ళు పెట్టారా? ఎవరు పెట్టారు? కమిటీ వాళ్ళు పెట్టారు. కమిటీ వాళ్ళు పెట్టినట్టు వాళ్ళు కోడే పెట్టాడు. నా కనవసరం. ఇదిగో నా ధర్మ పొట్టు చీర, నా పొట్లో చీర, నా ఆడమ్మగా తేడా కొడుకుతాను. నా చీర ఏమైందే? అమ్మా వీళ్ళని మానభంగం చేయాలని చూశారమ్మా. ఏం చేయాలనుకున్నారు? వీళ్ళని మానభంగం చేయాలని చూశారు. ఇక మనకి ఇంకే పని లేక ఇంకా పని చేయాలి. నీ అమ్మ కడుపురు మాడా నా తీరుబడి ఎందుకు లాగారు? చిత్ర నన్ను పట్టుకొని అన్నది దాపరం ఉందా? ఒరే లోపల నీ విషయం కాదు, నీ జోలికి రాదా, నీ ప్రస్తావన కాదు, నీ ప్రస్తావనిస్తూ మాట్లాడరా. నా గురించి చేసి మాట్లాడరా. చిత్ర ఏమని చెప్పాలబ్బా? బావగారు చెప్పారే అవ్వండి. ఏం చేసి చెప్పండి బావగారు. మీరు చెప్పే నాకేం అర్థం కావట్లేదు. నన్ను ఎప్పుడు సక్కరంగా ఆడవనిచ్చారే మీరు? కూరించి కూర్చొని ఏడు అయ్యా. ఎవరన్నారు? నన్ను పట్టుకొని అన్నది దాపరం ఉందా? నన్ను పట్టుకొని అన్నది రానది ఒట్టిలా కాదు, బండిగా అన్నది. ఈ విషయం నువ్వు చేస్తారా? అసలే నాకు తెగబడుతున్నా. 2 గంటల కాఫీ ఎక్కువ చేసిన తక్కువ. మీరు ఆగండి బాబు.